ఏలూరు పార్లమెంట్లో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని అందరినీ ఆలోచింపజేసే విషయాలు వెల్లడించారు. తాను 6 భాషల్లో మాట్లాడగలనని, పార్లమెంటులో ప్రజల గొంతును గట్టిగా వినిపిస్తానని మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నా వీరాంజనేయులు, పోలవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజులు, మాజీ ఎమ్మెల్యే మోడియం శ్రీనివాసరావు, కరటం సాయి రవి, స్థానిక ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమక్షంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు పుట్టా మహేష్ యాదవ్. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర పరిస్థితిని విడమర్చి చెప్పారు. రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైపోయిందని, కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఏ ఒక్క చిన్న పని కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని గుర్తించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిగా అభివృద్ధి తమతోనే సాధ్యమని అందరూ గుర్తించాలని పుట్టా మహేష్ కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నా, పేదలందరికీ ఇల్లు కట్టాలన్నా 60,000 కోట్లు అవసరం. కేంద్ర సహకారం లేనిదే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం. అందుకే కూటమిగా మేం తప్ప ఎవరూ పూర్తి చేయలేరనే వాస్తవాన్ని గుర్తించాలని పుట్టా మహేష్ సూచించారు. తనకున్న పరిచయాలు, సంబంధాలతో 8 నుంచి 9 పరిశ్రమలు తెప్పించి వీలైనంత మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని పుట్టా మహేష్ యాదవ్ హామీనిచ్చారు. జగన్ ఏమన్నా చేశాడంటే ఓన్లీ డబ్బులు సంపాదించే కార్యక్రమాలే చేశాడు. వాళ్ళ నాయన ఉన్నప్పుడు, వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించే ప్రోగ్రాం చేసి జైలుకి వెళ్ళాడు. అది అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లో తిరిగారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు ఇద్దరు కష్టపడి ఎలక్షన్లలో తిరిగారు. అది అయిపోయినాక మీరు ఒక ముద్దు పెడతానో లేకుంటే ఒక అవకాశం ఇవ్వమంటేనో మీరు అందరూ ఓట్లేసి ఆయన గెలిపించారు. అది అయిపోయినా ఆయన సీఎం అయ్యాడు. ఇవాళ ఏపీ అంటే అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఇవాళ ఏపీ అంటే ఓన్లీ దోచుకొని తినడం, పడుకోవడం. ఇది పరిస్థితి. ఇవాళ మీరు ఆలోచించండి, వాళ్ళ సొంత నాన్న తమ్ముడిని చంపితే వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే ఇవాళ ఈయన సీఎం అవడానికి వాళ్ళ చెల్లెళ్ళు కూడా కారణమే. అలాంటిది వాళ్ళ చెల్లెళ్ళు ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. ఇతనే ఏమంటాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేదు ఇతను, ఇంకా మనకేం న్యాయం చేస్తాడు మీరు ఆలోచించండి. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేనోడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఎప్పుడూ ఆశ ఉండేది ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకొని ఖర్చు పెట్టి మళ్ళీ పవర్లోకి రావాలి, అంటే సీఎం అవ్వాలి. ఇతను ఎప్పుడు దృష్టి ఇది ఒక్కటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపిద్దామా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడదామా, యువతకి ఉద్యోగాలు ఇద్దామా, అలాగే రైతుల్ని గిట్టుబాటు ధర ఇద్దామా, మహిళలకి రక్షణ ఇద్దామా. ఇది కాదు నా ఆలోచన. డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకుంటే సీఎం అవ్వచ్చు. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి మీకు ఈసారి మళ్ళీ ఒక 2,000 రూపాయలు ఇస్తాడు. మీరు అది 2,000 రూపాయలు తీసుకుంటేది మీరు రోజుకి 90 రూపాయలు మిమ్మల్ని కొనుక్కుంటున్నట్లే. అంటే 5 ఏళ్ళకి రోజుకి 90 పైసలు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కుంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఈ రకంగా సీఎం కావాలా? పోలవరం ప్రాజెక్టు 75% కంప్లీట్ చేసి RR ప్యాకేజ్ అయినా ఇచ్చినా, ఇల్లులు కట్టిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అలాగే యువతకి ఉద్యోగాలు రావాలన్నా, అలాగే మహిళలకి రక్షణ ఉండాలన్నా ఎవరైనా ఉన్నారంటే, విజన్ అయిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఇవాళ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పరిశ్రమలైనా కానివ్వండి, ఐటీఓలకి ఉద్యోగాలు అయినా కానివ్వండి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రైతులకు కూడా ఎవరైనా కార్యక్రమం చేశారంటే అది ఒక టీడీపీ పార్టీ, ఎన్డీఏ కూటమి మాత్రమే. మీరు ఒక మాట చెప్తున్నా మీకు అందరికీ, ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ మేము 100% ఈసారి మేము వచ్చిన 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. ఇంకొకటి R&R ప్యాకేజ్ కంపల్సరీ 5 ఏళ్లలో క్లియర్ చేయడానికి ఫుల్ కృషి చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే
ఈ ఇల్లు కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి మేమే కోఆపరేషన్ చేసేది 5 ఏళ్లలో కార్యక్రమం 100% చేస్తాం. అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా ఈ 5 ఏళ్లలో అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే యువతకి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి. నాకు కూడా పరిశ్రమలు ఉన్నాయి, చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ నాకు బాగా తెలుసు. నేను కూడా ఏలూరు పార్లమెంట్లో 8 నుంచి 9 వరకు ఇండస్ట్రీలు తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను ఇవాళ. అలాగే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, అలాగే వరి రైతులు ఉన్నారు, అలాగే అక్వా రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ గిట్టుబాటు ధర రావడానికి నేను కూడా వాళ్ళ మీద కష్టపడి వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావడానికి నేను కూడా కష్టపడతాను.